వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు క్యాన్సర్ సమస్యలతో బాధపడుతున్నారా? ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? క్యాన్సర్ తగ్గించడంలో ఇమ్యునోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? క్యాన్సర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 TV స్టూడియోస్లో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మౌనిక బొప్పన. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. డాక్టర్, క్యాన్సర్ ఇమ్యునోథెరపీ అంటే ఏంటి? ఈ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది? క్యాన్సర్తో పోరాడడంలో రోగనిరోధక శక్తికి చాలా ముఖ్య పాత్ర ఉంది. ఎలాగైతే మనం ఇన్ఫెక్షన్స్తో మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుందో అట్లాగే క్యాన్సర్తో కూడా ఫైట్ చేయగలిగే శక్తి దానికి ఉంటుంది. మామూలుగా మన ఇమ్యూన్ సిస్టమ్కి మన పరాయి భేదం ఉంటుంది. మనదేది పరాయిదేది అనేది అది రికగ్నైజ్ చేయగలదు. మన కణాలను అది అటాక్ చేయదు. కానీ క్యాన్సర్ కణాలలో యాంటీజెన్లు మన కణాలకి భిన్నంగా ఉంటాయి. దే ఆర్ డిఫరెంట్. కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ క్యాన్సర్ కణాలని పరాయి కణాలుగా రికగ్నైజ్ చేస్తుంది. దీని వలన వాటికి విరుద్ధంగా అది ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ క్యాన్సర్ కణాలకి ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే శక్తి ఉంటుంది. సో ఈ అడ్డంకి వలన ఇది మన ఒక క్యాన్సర్ రోగిలో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇంజిన్ ఆన్ చేసి యాక్సిలరేటర్ ఇచ్చి బాగా బ్రేక్ కూడా బాగా తొక్కిపట్టి ఉన్న బండిలాగా ముందుకి కదలదు, క్యాన్సర్ కణాలని చంపలేదు. సో ఈ బ్రేక్స్ని ఎత్తివేసి మన ఇమ్యూన్ సిస్టమ్ని క్యాన్సర్తో ఫైట్ చేయగలిగేలా చేసే ట్రీట్మెంట్సే ఇమ్యూనోథెరపీ అంటే. అయితే మన రోగనిరోధక వ్యవస్థకి కూడా క్యాన్సర్ని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నది అనేది ఫస్ట్ తెలుసుకున్నది విలియం కోలీ అనే ఒక డాక్టర్. ఆయన రకరకాల బ్యాక్టీరియాలతో కలిపిన సొల్యూషన్ని క్యాన్సర్ రోగులకు ఎక్కించేవారు. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి అలా యాక్టివేట్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ ఆ క్యాన్సర్ మీద కూడా ఫైట్ చేసేది. ఇలా కొంతమంది రోగులలో క్యాన్సర్ తగ్గడము, కొంతమందిలో పూర్తిగా మాయమవటం కూడా చూసాం. ఇలా ఇమ్యూనోథెరపీకి క్యాన్సర్లో మన ఇమ్యూన్ సిస్టమ్కి క్యాన్సర్తో ఫైట్ చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర ఉందని తెలుసుకున్నాం. అయితే ఇలాంటి బ్యాక్టీరియా ఎక్కించడము అనేది దాని ప్రమాదకరమైన థెరపీ. అది ఒకవేళ ఇన్ఫెక్షన్ తీవ్రత కనుక ఎక్కువైతే రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అనే ఫీల్డ్లో చాలా రకాల ప్రయోగాలు జరిగాయి, చాలా పరిశోధనలు జరిగాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా ప్రమాదాలు లేకుండా మనం సేఫ్గా ఇవ్వగలిగే ఇమ్యూనోథెరపీ మందులు, పద్ధతులు చాలా వచ్చాయి. సో ఇదే క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ అంటే. ఓకే డాక్టర్, అంటే క్యాన్సర్ ఇమ్యూనోథెరపీలో ఎన్ని రకాలు ఉంటాయి? క్యాన్సర్ ఇమ్యూనోథెరపీలో 4-5 రకాలు ఉన్నాయండి. ఒకటి ఇంటర్ల్యూకిన్స్ అండ్ ఇంటర్ఫెరాన్స్ అనేవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే రసాయనాలు లాంటివి. ఇవి ఏం చేస్తాయంటే మనకి మన రోగనిరోధక వ్యవస్థలో క్యాన్సర్తో పోరాడడానికి ముఖ్య పాత్ర వహించేది టీ సెల్స్ అండ్ డెండ్రైటిక్ సెల్స్, మెయిన్గా టీ సెల్స్. సో ఈ టీ సెల్స్ని ఈ ఇంటర్ఫెరాన్ అండ్ ఇంటర్ల్యూకిన్ అనే రసాయనాలు యాక్టివేట్ చేస్తాయి. ఇవి సహజంగా జరిగే ప్రాసెస్. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ ఇంటర్ల్యూకిన్ ఇంటర్ఫెరాన్ లెవెల్స్ మన బాడీలో పెరుగుతాయి. ఈ ఇంటర్ల్యూకిన్స్ అండ్ ఇంటర్ఫెరాన్స్ని కృత్రిమంగా తయారు చేయవచ్చు. ఇంజెక్షన్స్ రూపంలో వాటిని రోగికి ఎక్కిస్తాం. అలా ఎక్కించంగానే అవి ఈ టీ సెల్స్ని ఉత్తేజింపచేసి అవి యాక్టివేట్ అయ్యేలా చేసి క్యాన్సర్తో ఫైట్ చేసే శక్తిని ఇస్తాయి. అలా ఈ ఇంటర్ఫెరాన్స్ని, ఇంటర్ల్యూకిన్స్ని ఇంజెక్షన్స్ ఫామ్లో ఇస్తాం పేషెంట్లకి. ఇది ఫస్ట్ మెలినోమా అనే ఒక రకమైన స్కిన్ క్యాన్సర్లో వాడారు. ఆ తర్వాత కిడ్నీ క్యాన్సర్, ఇంకా మరికొన్ని క్యాన్సర్లలో కూడా వాడారు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఆధునికమైన మెడిసిన్స్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్ల్యూకిన్, ఇంటర్ఫెరాన్ వాడకం అనేది తగ్గింది. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్కి కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక రెండవ రకంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు టీ సెల్స్ అనేవి మన బాడీలో ప్రధాన పాత్ర వహిస్తాయని చెప్పాను కదా క్యాన్సర్తో పోరాడడంలో. రోగి నుంచి టీ సెల్స్ని, డెండ్రైటిక్ సెల్స్ని ముందు బయటకి వేరు చేస్తారు. కొన్ని సెల్స్ని వాటిని రోగి నుంచే వేరు చేసిన క్యాన్సర్ కణాలతో కలిపి కొన్ని రోజులు ఉంచుతారు. ఇలా చేయటం వలన టీ సెల్స్ అండ్ డెండ్రైటిక్ సెల్స్ ఆ క్యాన్సర్ కణాలకి విరుద్ధంగా యాక్టివేట్ అవుతాయి. వాటిని రికగ్నైజ్ చేయడం మొదలు పెడతాయి. తర్వాత ఈ యాక్టివేటెడ్ టీ సెల్స్ని వృద్ధి చెందేలా చేస్తారు. అంటే మల్టిప్లై అయ్యేలాగా, వాటి సంఖ్య నంబర్ పెరిగేలాగా చేస్తారు. అలా అయిన తర్వాత ఆ సొల్యూషన్ని మళ్ళీ రోగిలోకి ఎక్కిస్తారు. అంటే న్యాచురల్గా మన బాడీలో ఈ ప్రాసెస్ జరగాలి, కానీ
క్యాన్సర్ దానికి బ్రేక్స్ వేయటం వలన ఈ ప్రాసెస్ జరగట్లేదు. సో వాటిని బయటికి తీసి ఇన్ విట్రో అంటే అవుట్ సైడ్ ద పేషెంట్స్ బాడీ ఈ ప్రాసెస్ అంతా చేసి అప్పుడు యాక్టివేట్ అయ్యి బాగా నంబర్ పెరిగి ఉన్న టీ కణాలని ఎక్కిస్తారు. ఈ ఎక్కించిన టీ సెల్స్ క్యాన్సర్తో ఫైట్ చేయగలవు. సో ఇప్పుడు మనకి కొన్ని డెండ్రైటిక్ సెల్ వ్యాక్సిన్స్ అని ఇట్లా వింటున్నాం క్యాన్సర్లో వాడుతున్నారు అని, అది ఈ కేటగిరీకి చెందిందే. అలాగే సిపిల్యూసెల్ టీ అని ప్రాస్టేట్ క్యాన్సర్లో ఒక వ్యాక్సిన్ లాంటిది ఉంది. సో అది ట్రీట్మెంట్లో వాడతారు, నివారణకి కాదు. అది కూడా ఈ కేటగిరీకి చెందిందే. దీన్నే అడాప్టివ్ టీ సెల్ ట్రాన్స్ఫర్ అని కూడా అంటారు. ఇంకా మూడో రకం ఇప్పుడు ఎక్కువగా వాడే రకం ఏంటి అంటే ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్. ఇవి ఒక కేటగిరీ ఆఫ్ మందులు. ఇవి చాలా వచ్చినాయి గత కొన్ని సంవత్సరాల్లో. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఇందాక బ్రేక్స్ వేస్తుంది క్యాన్సర్ మన ఇమ్యూన్ సిస్టమ్కి అని చెప్పాను కదా, ఈ బ్రేక్స్నే చెక్ పాయింట్స్ అంటారు. ఈ బ్రేక్స్ మీదే ఈ మందులు పనిచేస్తాయి. సో లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల్లో మనకి చాలా మందులు వచ్చినాయి. నివోలుమాబ్, ఇపిలిముమాబ్, పెమ్బ్రోలిజుమాబ్, ఇలా రకరకాల మందులు. ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి చెందినవే. గత కొన్ని సంవత్సరాల్లో చాలా రకాల క్యాన్సర్లలో ఈ మందులు వాడటం జరిగింది. చాలా రకాల క్యాన్సర్లలో మంచి ఫలితాలను కూడా ఈ మందులు ఇచ్చాయి. ఇక నాలుగవ రకం కార్ టీ సెల్ థెరపీ. కార్ టీ సెల్ థెరపీ కూడా ఇందాక చెప్పినట్టు టీ సెల్స్ని మ్యానిపులేట్ చేసి వాటిని క్యాన్సర్కి విరుద్ధంగా పోరాడగలిగేలా చేసేవే. ఇవి ఎక్కువగా మనం బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమాస్ అంటే లింఫ్ నోడ్ క్యాన్సర్స్లో కార్ టీ సెల్ థెరపీ ఎక్కువ వాడుతున్నారు. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఈ ఇమ్యునోథెరపీ ఎన్ని సిట్టింగ్స్ చేయాలి? అంటే పేషెంట్ డిసీజ్ని బట్టి, అంటే రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా, ఒక్కసారి ఇమ్యునోథెరపీ చేస్తే కంట్రోల్లోకి వస్తుందా? 2 సిట్టింగ్స్ ఉంటాయా? ఎలా ఉంటుంది? ఇమ్యూనోథెరపీ ఎన్నిసార్లు ఇవ్వాలి అనేది మనం ఏ కాంటెక్స్లో ఇమ్యూనోథెరపీని వాడుతున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుందండి. స్టేజ్ 4 క్యాన్సర్ అంటే అది పూర్తిగా నయమయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో వాళ్ళలో మనం ఇమ్యూనోథెరపీ కంటిన్యూగా ఇస్తూనే ఉండాలి. కొంతమందిలో అంటే ఒక 20% మందిలో చాలా అద్భుతమైన రెస్పాన్సెస్ చూస్తాం ఇమ్యూనోథెరపీకి. అంటే కొన్ని నెలల ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా క్యాన్సర్ మటుమాయం అయిపోవడం, అసలు స్కాన్లో క్యాన్సర్ ఆనవాళ్ళు కూడా కనపడకపోవడం అనేది ఇమ్యూనోథెరపీ తీసుకునే ఒక 20% మందిలో చూస్తాం. వీళ్ళలో కొన్ని నెలలు ఇమ్యూనోథెరపీ ఇచ్చిన తర్వాత ఇమ్యూనోథెరపీ ఆపేసినా కూడా 10% మందికి మాత్రమే రోగం తిరగబెడుతోంది. అంటే ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది ఓన్లీ 20%లో మాత్రమే. అలాంటి వాళ్ళలో కొన్ని నెలలు ఇచ్చిన తర్వాత ఆపేయచ్చు. ఎంతో కొంత జబ్బు మిగిలి ఉంటే గనక ఇస్తూనే ఉండాలి స్టేజ్ 4 అయితే. అదే ఎర్లీ స్టేజ్లో మనం క్యూర్ చేసే ఉద్దేశంతో ఇచ్చినప్పుడు యూజువలీ వేరే ట్రీట్మెంట్స్తో పాటు ఇస్తాం ఇమ్యూనోథెరపీని. అంటే సర్జరీ అయిన తర్వాత, రేడియేషన్ తర్వాత, కీమో పూర్తయిన తర్వాత అలా ఇస్తాం మెయింటెనెన్స్గా. అప్పుడు ఒక లిమిటెడ్ టైం స్పాన్ ఉంటుంది, 1 year ఇవ్వడమో లేకపోతే 6 months ఇవ్వటమో అనేది ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్ అని రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కదా, ఈ ఇమ్యునోథెరపీ ఏదైతే ఉందో ఇది అన్ని క్యాన్సర్స్కి వర్క్ చేస్తుందా? దీని ఫలితం ఎలా ఉంటుంది? చాలా వరకు క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ ఇప్పుడు పనిచేస్తుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ అన్ని క్యాన్సర్స్లో అది పనిచేయదన్నమాట. కొన్ని ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు మొట్టమొదట మ్యాలిగ్నెంట్ మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్లో మనం ఇది ఫస్ట్ వాడటం జరిగింది ఈ ఇమ్యూనోథెరపీని. ఇప్పుడు తల గొంతు క్యాన్సర్లలో, ఊపిరితిత్తుల క్యాన్సర్లో, లివర్ క్యాన్సర్లో, కిడ్నీ క్యాన్సర్లో, పెద్దపేగు క్యాన్సర్, అన్నవాహిక మరియు పొట్ట క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇట్లాంటి చాలా క్యాన్సర్స్లో చాలా మంచి ఫలితాలను ఇచ్చింది ఇమ్యూనోథెరపీ. అలాగే హాడ్జ్కిన్స్ లింఫోమా అనే ఒక లింఫ్ నోడ్ క్యాన్సర్లో కూడా ఇమ్యూనోథెరపీని వాడుతున్నాం. అయితే మనకి కొన్ని క్యాన్సర్లలో ఇమ్యూనోథెరపీ రకరకాల కారణాల వలన ఎక్కువ పని చేయదు. అవి ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయ క్యాన్సర్, అలాగే గర్భసంచి కింద భాగంలో క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఇట్లాంటి క్యాన్సర్స్లో అంత ఎక్కువ ఫలితాలు ఇవ్వలేదు. అలాగే బ్లడ్ క్యాన్సర్స్, వేరే టైప్ ఆఫ్ లింఫోమాస్లో, బోన్ నుంచి, కండరాల నుంచి వచ్చే సార్కోమాస్లో కూడా ఇమ్యూనోథెరపీకి ఎక్కువ రోల్ లేదు, మంచి ఫలితాలు ఇవ్వలేదు, కాబట్టి ఎక్కువ వాడం. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇమ్యునోథెరపీ ఏ రకమైన క్యాన్సర్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఏదైనా టెస్ట్ చేసుకునే అవకాశం ఉందా? అన్ని క్యాన్సర్లలో ఒక రకంగా పనిచేయదు ఇమ్యూనోథెరపీ. మనం రెస్పాన్స్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు అంటే క్లినికల్ ట్రయల్స్లో ఒక్కొక్క క్లినికల్ ట్రయల్లో ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ రెస్పాన్స్ రేట్స్ ఉన్నాయి. అలాగే మనకి కొన్ని ఒక్కొక్క రకమైన క్యాన్సర్లో ఒక్కొక్క రకమైన రెస్పాన్స్ రేట్స్ చూస్తున్నాం. యావరేజ్గా చెప్పాలి అంటే ఒక 20 నుంచి 35% మందికి రెస్పాన్స్
వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు చాలా బాగా రెస్పాండ్ అయ్యేది ఒక 20% మంది. ఈవెన్ స్టేజ్ 4 అడ్వాన్స్డ్ క్యాన్సర్లో కూడా పూర్తిగా క్యాన్సర్ నయం అయిపోయినట్టు అసలు ఆనవాళ్ళు లేకుండా మాయమైపోవడం అనేది కొంతమందిలో చూస్తాం. దీనికి లివింగ్ ఎగ్జాంపుల్ జిమ్మీ కార్టర్ అనే ఒక మాజీ యుఎస్ రాష్ట్రపతి. సో ఆయనకి 2015లో మ్యాలిగ్నెంట్ మెలనోమా అనేది డిటెక్ట్ అయింది. మెలనోమా అనేది ఒక రకమైన స్కిన్ క్యాన్సర్. ఇది చాలా అగ్రెసివ్ స్కిన్ క్యాన్సర్. ఇది దీంట్లో మామూలుగా మనం వాడే కీమోథెరపీ మందులు, వేరే క్యాన్సర్స్లో వాడే కీమోథెరపీ మందులు దీంట్లో పని చేయవు. ఆయనకి అది కనిపెట్టినప్పటికే లివర్కి బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అయిపోయి స్టేజ్ 4లో డయాగ్నోస్ అయింది. ఆగస్ట్ 2015లో ఆయనకి పెంబ్రోలిజుమాబ్ అనే ఒక మందునిచ్చారు. అవి ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్. ఇందాక నేను చెప్పాను కదా బ్రేక్స్ మీద పనిచేసే డ్రగ్ అని. ఆ డ్రగ్ ఆయన ఫస్ట్ ఇచ్చిన పేషెంట్స్లో ఒకళ్ళు ఆయన. అది 4 నెలలు తీసుకున్న తర్వాత ఆయన స్కాన్లో అసలు క్యాన్సర్ కనిపించలేదు. ఆయన ఇప్పటికీ ఇంకా జీవించే ఉన్నారు. సో స్టేజ్ 4 చాలా అగ్రెసివ్ ట్యూమర్, మ్యాలిగ్నెంట్ మెలనోమా లాంటి ట్యూమర్స్ డిటెక్ట్ అయిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు జీవించి ఉండడం అనేది చాలా విశేషం. సో ఇలా చాలా దీర్ఘకాలిక ఉపశమనం ఈవెన్ స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి ఇవ్వగలిగే శక్తి ఇమ్యూనోథెరపీకి ఉంటుంది. కానీ ఇది కొంతమందిలో మాత్రమే అవుతుంది. సో ఆ కొంతమంది ఎవరు అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి సైదులు గారు. సైదులు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం చెప్పండి. నాది మేడం చెప్పండి. మేడం చెప్పండి, వినిపిస్తుంది. మేడం నాకు కడుపులో గడ్డ అయింది మేడం. మీరు 2011లో గడ్డ అయింది. అయితే క్యాన్సర్ గడ్డ అయిందండి మేడం. బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు ఓకే మేడం. అయితే నేను టాబ్లెట్ వాడుతున్నా పర్సెంట్ ఇప్పటిదాకా టెస్ట్ లో కూడా మనకి తగ్గుదా తగ్గదని ఇప్పటిదాకా ఈ క్షణాలు 2011లో అయింది మేడం. క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పింది. మనం బీపీ క్యాన్సర్ హాస్పిటల్ తీసుకున్నాం మేడం. ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మీరు? టాబ్లెట్లు వాడుతున్నాం, చెకప్ అన్ని చేస్తున్నాం మేడం. ఓకే, ఎప్పుడు తగ్గిద్దో అని తెలియదు మేడం. పొట్టలో వచ్చే గడ్డలు రకరకాలు ఉంటాయండి. కొన్ని టాబ్లెట్స్తో కంట్రోల్లో ఉండే గడ్డలు ఉంటాయి. గడ్డ ఇంకా పెరగట్లేదు, టాబ్లెట్స్ వేసుకుంటే ఇంకా పెరగకుండా ఇంకా పెద్దది అవ్వకుండా ఆపుతున్నాయి టాబ్లెట్స్ అంటే మనకి టాబ్లెట్స్ వలన మంచి ఫలితం వచ్చినట్టే. ఆ టాబ్లెట్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఇంకా కొత్త రకమైన ట్రీట్మెంట్స్కి మీ గడ్డ సూటబులా కాదా అనేది అది ఎలాంటి గడ్డ అన్న దాన్ని బట్టి ఉంటుంది. అది ఆంకాలజిస్ట్తో సంప్రదిస్తే మనకి ఇంకా వివరాలు దొరుకుతాయి. ప్రస్తుతానికి మీరు వాడుతున్న టాబ్లెట్స్ కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, బేసిక్గా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఇమ్యూనోథెరపీ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో, దీనివల్ల ఇంకేమైనా హార్మ్ జరుగుతుందేమో అని టెన్షన్ పడుతుంటారు, ఒక ఆలోచన వస్తుంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెబుతారు ఈ థెరపీ గురించి? ఇమ్యూనోథెరపీ అంటే అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అని కొంతమంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. అయితే కీమోథెరపీకి ఉన్నట్టు జుట్టు పూర్తిగా రాలిపోవడం, బాగా వామిటింగ్స్ అయిపోవడం, వాంతులు అయిపోవడం, తర్వాత నోట్లో బాగా పుళ్ళు పడడం, నరాలు దెబ్బతిని న్యూరోపతి రావడం, ఇట్లాంటి కీమోథెరపీలో చూసే లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. కానీ చాలా విభిన్నమైన చాలా యునీక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇమ్యూనోథెరపీకి. ఈ మందులన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ద్వారా పనిచేస్తాయి కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివేట్ అయిపోతుంది. అలా ఓవర్ యాక్టివేట్ అయినప్పుడు క్యాన్సర్ కణాల మీద మాత్రమే కాకుండా అది నార్మల్ టిష్యూస్ అంటే మామూలుగా లంగ్స్ మీద, లివర్ మీద, మామూలుగా పనిచేసే అవయవాల మీద కూడా అది ప్రభావం చూపించవచ్చు, దాన్ని అటాక్ చేయవచ్చు. అలాంటప్పుడు లంగ్స్ మీద ఊపిరితిత్తులు గనక అటాక్ అయితే దగ్గు రావడం, ఆయాసం రావడం జరగచ్చు. లివర్ మీద ఇంపాక్ట్ పడితే జాండీస్ రావచ్చు, కామెర్లు అవ్వచ్చు. కిడ్నీ మీద ఇంపాక్ట్ పడితే కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు. పెద్ద పేగుల మీద దాని ప్రభావం పడితే ఈ ఓవర్ యాక్టివ్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ పేగుల్ని కనుక అటాక్ చేస్తే బాగా లూజ్ మోషన్స్ అవటం, విరోచనాలు అవ్వటం ఇట్లాంటిది జరగచ్చు. మన బోన్ మ్యారో అంటే మూలిగ మీద ప్రభావం పడితే హీమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోవడం, తెల్ల రక్త కణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ తగ్గడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అలాగే థైరాయిడ్ గ్రంథి, వేరే ఎండోక్రైన్ గ్లాండ్స్, అడ్రినల్ గ్లాండ్, పిట్యూటరీ, థైరాయిడ్ వీటి మీద కూడా ప్రభావం పడడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, సోడియం లెవెల్స్ పడిపోవచ్చు. ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు థెరపీని కొన్నాళ్ళు ఆపేస్తాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ని ట్రీట్ చేయడానికి స్టిరాయిడ్స్ మొదలగిన మందులవి వాడాల్సి ఉంటుంది. ఈ సైడ్ ఎఫెక్ట్ తీవ్రత బట్టి
కొంచెం తగ్గిన తర్వాత మళ్ళీ ఇమ్యూనోథెరపీ స్టార్ట్ చేయాలా లేకపోతే శాశ్వతంగా ఇమ్యూనోథెరపీని ఆపేయాలా అనేది డిసైడ్ చేస్తాం. దీనితో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కాస్ట్. దీనికి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం ఇమ్యూనోథెరపీ అనేది. కాబట్టి సగటు రోగి అందుబాటులో ఉండట్లేదు చాలా వరకు. అయితే ఇది ఇంత ఎక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాధి కాబట్టి ఎవరిలో ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుందో వాళ్ళలోనే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి ఇందాక మీరు అడిగారు టెస్ట్లు ఏం చేయాలి ట్యూమర్ మీద అని చెప్పి. ట్యూమర్ మీద కొన్ని టెస్ట్స్ ఉంటాయి చేసేవి. వాటిని బట్టి మనం ఎవరిలో పనిచేస్తుంది అనేది తెలుసుకోవచ్చు, ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటుంది అని. దీంట్లో PD-L1 PD-1 అనే టెస్ట్ ఒకటి. ఆ PD-1 PD-L1 అనేవి క్యాన్సర్ కణాల మీద దాని చుట్టూ మోగి ఉన్న T సెల్స్ మీద ఉండే రిసెప్టర్స్ లాంటివి. ఇవి గనక అవి బాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే వీళ్ళలో మనకి ఇమ్యూనోథెరపీ ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది అని అర్థం. అలాగే MSI మైక్రో శాటిలైట్ ఇన్స్టెబిలిటీ అంటారు. తర్వాత డెఫిషియెంట్ MMR అంటే మిస్ మ్యాచ్ రిపేర్. ఇది ఒక DNA రిపేర్ ప్రక్రియ. ఇది మన శరీరంలో జరుగుతూ ఉంటుంది న్యాచురల్గా. ఈ MMR ప్రక్రియ సరిగ్గా జరగకపోతే DNA డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. DNA బాగా డ్యామేజ్ అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ వ్యక్తికి. ఈ డెఫిషియెంట్ MMR ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే క్యాన్సర్ గడ్డలో గనక బాగా లింఫోసైట్స్ వచ్చి చేరి ఉంటే ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ అంటారు, వాళ్ళలో కూడా ఈ థెరపీ చాలా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఎవరిలో బాగా పనిచేస్తుంది అనేది మనం పేషెంట్ సెలెక్షన్, ఎవరు సూటబుల్ ఫర్ ఇమ్యూనోథెరపీ, అందరికీ ఇమ్యూనోథెరపీ ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఎవరిలో సెలెక్ట్ చేయొచ్చు అనేది ఈ టెస్ట్ల బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి భారతి గారు ఉన్నారు ఫోన్ లైన్లో. భారతి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే మేడం, నాకు ఇంతకు ముందు క్యాన్సర్ వచ్చింది. ఓకే. అది ఫోర్త్ స్టేజ్ లో ఉండడం వల్ల మొత్తం కడుపు అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఓవరీస్, గర్భసంచి, పెద్ద పేగులో సగం కట్ చేసి బ్యాగ్ పెట్టారు. అదంతా అయింది. మళ్ళీ అది రివర్స్ లో ఇప్పుడు వచ్చింది మేడం. నేను చాలా కేర్ తీసుకుని జాగ్రత్తగా 3 months ఒకసారి టెస్ట్ చేయించుకుని అన్ని చేశాను. ఓకే. అప్పుడు ఆపరేషన్ చేశారు, తర్వాత బ్యాగ్ పెట్టారు, కోలన్ బ్యాగ్. అది తీసినప్పుడు నాకు హెర్నియా వచ్చింది. ఓకే. ఆ హెర్నియాకి ఆపరేషన్ కోసం అని వెళ్తాం అనుకుంటే లింప్ నోట్స్ ఉన్నాయి అంటూ ఉండేవారు. నాకు క్యాన్సర్ 7 లో ఉండేది, అదే CA-125 ఓకే 7 లో ఉండేది. అక్కడ నుండి అలా డెవలప్ అవుతూ వస్తున్నది. లింప్ నోట్స్ ఉన్నాయి అని చెప్పి ఆపరేషన్ చేయడానికి డిలే చేశారు. ఆ లింప్ నోట్స్ అలా పెరిగితే ఇప్పుడు 29కి వచ్చేసింది. ఓకే. అది క్యూర్ అవ్వడం. మళ్ళీ ఇప్పుడు పెట్ స్కాన్ రాస్తే అందులో క్యాన్సర్ మళ్ళీ స్టార్ట్ అయినట్లుగా ఉంది. మళ్ళీ ఇప్పుడు కీమోథెరపీ 2nd డోస్ తీసుకున్నాను, 6 డోస్ తీసుకోవాలంటున్నారు. ఓకే. క్యాన్సర్ లింప్ నోట్స్ చిన్నగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఏమి ఉండదా మేడం నాకు? మీకు ఇప్పుడు ఇది రెండోసారి తిరగబెట్టిన క్యాన్సర్ కదండి. మొదటి ట్రీట్మెంట్ ఆపరేషన్ కీమోలు అవన్నీ అయిపోయిన తర్వాత రెండవసారి వచ్చింది కదా. సో ఈ క్యాన్సర్లో ఏంటంటే మనకి ఇప్పుడు మీరు కీమోథెరపీ వాడటమే కరెక్ట్. బాగా చిన్నగా ఉండి మీకేమీ ఎక్కువ ఇబ్బంది లేనప్పుడు ఆ ట్రీట్మెంట్ చేయటంలో అర్థం లేదు. అలాగే CA-125 లెవెల్ మనం మానిటర్ చేసుకుంటూ అది పెరిగినప్పుడు స్కాన్ చేస్తారు జబ్బు ఏమైనా తిరగబెట్టిందా అని. అది తిరగబెట్టితే చిన్నగా లింఫ్ నోడ్స్ ఉంటే అవి క్యాన్సర్ వలన వాచి ఉండొచ్చు, వేరే ఏదైనా కారణం వలన వాచి ఉండొచ్చు. మీకేమీ ఎక్కువ ఇబ్బంది లేనప్పుడు అబ్జర్వేషన్లో పెట్టచ్చు. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే ఇబ్బంది మొదలవుతుందో లోపలున్న జబ్బు వలన అప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటే మీకు ఉపయోగం ఉంటుంది ఆ ట్రీట్మెంట్ వలన. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు కాలర్ చెప్పినట్టు క్యాన్సర్ తగ్గిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ వచ్చింది అంటూ కూడా తను మాట్లాడారు కదా, దానికి రీజన్ ఏంటి రావడానికి? రీజన్ ఏంటి అంటే క్యాన్సర్ కణాలు అన్నీ ఒకే రకంగా ఉండవు. మనం ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా, అది కీమోథెరపీ అవనివ్వండి, రేడియేషన్ అవనివ్వండి, ఇమ్యూనోథెరపీ అవనివ్వండి, కొన్ని మొండి కణాలు ఉంటాయి. అవి మనం ఇచ్చే ట్రీట్మెంట్, మందులు, కీమోథెరపీ ఏం వాడినా కూడా 100 కణాలలో ఫర్ ఎగ్జాంపుల్ 95 చనిపోయాయి, 5 మాత్రం మిగిలి ఉండొచ్చు. ఆ మిగిలిన కణాలు మళ్ళీ కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వృద్ధి చెంది మళ్ళీ మల్టిప్లై అయ్యి మళ్ళీ గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. అందుకని రిపీట్ అవ్వడానికి కారణం ఏంటంటే రెసిస్టెన్స్. సెల్స్లో ఎలాగైతే ఇప్పుడు మనకి దోమలు ఒకప్పుడు DDT కొడితే చనిపోయేవి, ఇప్పుడు చనిపోవట్లేదు. ఎందుకు? అది కొట్టి వాటికి రెసిస్టెన్స్ వచ్చేసింది. అందుకని ఇప్పుడు ఆ మందు వాటి మీద పని చేయట్లేదు. క్యాన్సర్ కణం కూడా అలాంటిదే. అది ఒకే మందు ఇస్తూ ఉంటే
అది కొన్ని రోజులకి దానికి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, ఆ మందు ఇచ్చినా కూడా పెరుగుతుంది. ఆర్ మందు ఇచ్చాక చాలా వరకు చనిపోయినా మిగిలిన కొన్ని కణాల వలన మళ్ళీ రిలాప్స్ అవుతుంది తర్వాత. ఓకే డాక్టర్, ఇప్పుడు ఏదైతే మనం ఇమ్యునోథెరపీ గురించి మాట్లాడుకుంటున్నామో, ఇమ్యునోథెరపీ చేసిన తర్వాత తగ్గిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా క్యాన్సర్? ఇమ్యూనోథెరపీ చేశాక కూడా బాగా పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఒక 20% మందిలో పూర్తిగా మాయమైపోతుందని చెప్పాను కదా, వాళ్ళలో ట్రీట్మెంట్ ఆపేసి కొన్ని సంవత్సరాలు ఫాలో అప్ చేస్తే వాళ్ళలో ఒక 10% మందికి మళ్ళీ తిరగబెట్టింది. అంటే అంత బాగా పనిచేసిన పేషెంట్స్లో కూడా ఒక 10% మందిలో మళ్ళీ రోగం అనేది రావచ్చు తిరిగి, కొంతమందిలో రాదు. ఒక్కొక్కసారి మనం ఇమ్యూనోథెరపీ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లో జబ్బు కాస్త పెరిగినట్టు అనిపించవచ్చు. కీమోథెరపీ లాగా వెంటనే దాని రిజల్ట్ మనకి కనపడదు, వెంటనే గడ్డలు ష్రింక్ అవ్వటం, సైజ్ తగ్గటం కనపడకపోవచ్చు. కొన్నిసార్లు పెద్ద ఫలితం లేదనో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన, ఎందుకంటే ఇది కాస్ట్లీ ట్రీట్మెంట్ కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఆర్థిక పరంగా ఇబ్బంది అవుతుందని ఆపేసిన కొన్ని నెలలకి రెస్పాన్స్ రావటం మొదలవుతుంది. సో ఆ రోగం స్పందించడం ఈ ఇమ్యూనోథెరపీకి అనేది కొన్నిసార్లు చాలా నెలల తర్వాత జరుగుతుంది. ఓకే డాక్టర్, అంటే డస్టాలో మ్యాబ్ అని కూడా అంటుంటారు కదా, దాని గురించి చెప్తారా? డాస్టార్లీమాబ్ ఈ మధ్య గత కొన్ని వారాలుగా చాలా ఎక్కువగా వింటున్నాము. అందరూ పేషెంట్స్ ఈ డ్రగ్ గురించి అడుగుతున్నారు. దీన్ని జంపెర్లీ అని కూడా అంటారు, అది ట్రేడ్ నేమ్. దానిలో ఉన్న మందు పేరు డాస్టార్లీమాబ్. ఇందాక నేను చెప్పిన బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో, చెక్ పాయింట్స్ అంటారు కదా, PD1 మీద పనిచేసే మందు ఇది. ఇది పూర్తిగా 100% క్యాన్సర్ని క్యూర్ చేసేస్తుంది అనే వార్తలు ఒక అధ్యయనం రిజల్ట్స్ వలన దాని ఆధారంగా వచ్చాయన్నమాట. ఈ అధ్యయనంలో ఏం చేశారంటే స్టేజ్ 2, స్టేజ్ 3 రెక్టల్ క్యాన్సర్ ఉన్న రోగుల్ని తీసుకుని ఒక 12 మందిని, వాళ్ళందరికీ MMR డెఫిషియన్సీ ఉంది, అంటే వాళ్ళకి DNA రిపేర్ వాళ్ళ శరీరంలో సరిగ్గా జరగదు అని అర్థం. అలాంటి పేషెంట్స్కి ఈ మందు ఇచ్చారు ఒక 6 నెలలు. మామూలుగా స్టేజ్ 2, స్టేజ్ 3 రెక్టల్ క్యాన్సర్లో ఫస్ట్ రేడియేషన్ విత్ కీమోథెరపీ ఇస్తాం, దాని తర్వాత సర్జరీ చేస్తాం. ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్, ఇప్పటి వరకు మనం ఫాలో అయింది, గైడ్ లైన్స్లో కూడా అదే ఉంటుంది. ఈ మందు ఇచ్చిన తర్వాత ఈ 12 మందికి స్కాన్స్ చేస్తే పూర్తిగా క్యాన్సర్ డిసపియర్ అయిపోయింది, కంప్లీట్గా మాయమైపోయింది. ఇంకా ఇప్పటి వరకు వాళ్ళెవరిలో కూడా రోగం రాలేదు, మళ్ళీ తిరగబెట్టలేదు. అంటే దీని అర్థం ఏంటి? పూర్తిగా ప్రస్తుతానికి కనిపించట్లేదు, కాకపోతే ఇది ఈ మధ్య కాలంలోనే జరిగిన అధ్యయనం కాబట్టి ఇంకొన్ని సంవత్సరాలు వీళ్ళని ఫాలో అప్ చేసి చూస్తే కానీ ఇంత అద్భుతమైన రెస్పాన్స్ దీర్ఘకాలికంగా ఉంటుందా లేకపోతే మళ్ళీ కొంతమందిలో తిరగబెడుతుందా వ్యాధి అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఇది చాలా తక్కువ మంది పేషెంట్స్తో చేసిన అధ్యయనం, ఓన్లీ 12, చాలా చిన్న స్టడీ అది. మనకి 100 పేషెంట్స్, ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ని తీసుకుని ఈ మెడిసిన్ని స్టడీ చేస్తే కానీ మనకు తెలియదు. కానీ రిజల్ట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్ అని చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి రెస్పాన్స్. కాకపోతే ఇది 20% మందిలోనే చూస్తాం, డెఫిషియెంట్ MMR ఉన్న పేషెంట్స్లో మాత్రమే చూస్తాం. ప్రతి క్యాన్సర్లోనూ ఇది పనిచేస్తుంది, ప్రతి రోగిలోనూ ఇది 100% రిజల్ట్స్ ఇస్తుంది అని అనుకోవడం అపోహ, అది కరెక్ట్ కాదు. ఇది నిజంగానే లాంగ్ టర్మ్లో కూడా ఈ 12 మందికి జబ్బు తిరిగి రాకపోతే ఇది మామూలుగా రేడియేషన్, కీమో, సర్జరీ ఇవేవి వాడకుండానే రెక్టల్ క్యాన్సర్ని పూర్తిగా నయం చేసిన మందు అవుతుంది. సో ఇది క్యాన్సర్ చికిత్స చరిత్రలోనే ఇది చాలా ముందంజ అవుతుంది అనమాట, చాలా పెద్ద స్టెప్ అవుతుంది ఇది, ఫార్వర్డ్ స్టెప్. ఓకే డాక్టర్, అంటే ఇమ్యునోథెరపీ చేసేటప్పుడు పేషెంట్కి నీరసం రావడం, రకరకాలుగా ఏమైనా ఉండడం జరుగుతుందా? దానికి సంబంధించి స్పెషల్గా ఏదైనా డైట్ ఇస్తారా మీరు ఆ టైం? స్పెషల్ డైట్స్ అంటూ ఏమి ఉండవండి. ఇమ్యునోథెరపీ చేసేటప్పుడు అది ఇంజెక్షనే, సెలైన్లో కలిపి మామూలుగా ఎక్కిస్తాము. యూజువలీ 1 hour, 1.5 hour ఇంజెక్షన్ ఉంటుంది అది. దీంట్లో మనకి మేజర్గా ఇందాక నేను చెప్పినట్టు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కీమోథెరపీకి ఉన్నట్టు ఉండవు, పెయిన్ కూడా ఏమీ ఉండదు పేషెంట్కి. ఇందాక నేను చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్లో ఏవైనా వస్తే దానికి సంబంధించిన సిమ్టమ్స్ రావచ్చు, అవి మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి విజిట్లోనూ నెక్స్ట్ డోస్ ఆఫ్ ఇమ్యూనోథెరపీ ఇచ్చే ముందు పేషెంట్స్ని కనుక్కుంటాం. స్పెషల్ డైట్ ఏమి ఉండదు, వాళ్ళు మామూలుగా తీసుకునే ఆహారం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ మౌనిక గారు. ఇమ్యునోథెరపీకి సంబంధించి మా ప్రేక్షకులకు చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వాల్టి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.